నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. రైతే అన్నం పెట్టే రాజు అంటారు. మరి ఈరోజు ప్రస్తుతం నేను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నాను. సో ప్రతి ఒక్క రైతు కూడా పండించినటువంటి పంటలని వాళ్ళ ప్రాంతం నుంచి ఇక్కడ ఆసియాలో రెండవ అతిపెద్ద మార్కెట్ అయినటువంటి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కి తీసుకొస్తూ ఉంటారు. మరి ఇక్కడ కొందరు దళారులు, హమాలీలు అక్రమాలకు గురవుతున్నారు రైతులు వాళ్ళ చేతుల్లో అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది రైతులను అడిగి తెలుసుకుందాం రండి. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు మీ నాగేపల్లి ఆత్మకూరు మండలు మణగుండ శివారు భూమి. మేము 20 రోజులు అయితే వచ్చి ఇక్కడ సంచులు దొరికినాయి. వారానికి సంచులు దొరికినాక కాంట అయినాక 2 రోజులు అయింది. 2 రోజులు అయినాక కాంట అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు డీజిల్ కావాలంటే బస్తాకి 20 రూపాయలని డ్రైవర్లు అంటాను, ఓనర్లు అంటాను. ఇక్కడ టక్ షీట్ దొరకలేదు. టక్ షీట్ దొరకక మేము 25 రోజుల కాంచి ఇప్పుడు 22-23 రోజులు అవుతుంది. ఇటు దొరికితే అటు బాగుంటాను, అటు దొరికితే ఇటు బాగుంటాను. ఎవరు మాకు ఇట్లా ఏది చిట్టిస్తలేరు. ఇక్కడ ఇడికి పోతే రేపు రాపో మాపు రాపో డ్రైవర్లు ఒకళ్ళు దొరికితే ఒకళ్ళు దొరకలేరు. 20 రోజుల కాంచి ఎండలకు మంచిలు దాక్కుంటూ బుక్కడు మంచిలు దాక్కుంటూ భారతాన్ని దొరికేటానికి వారం పట్టింది. భారతాన్ని దొరికినాక 20 రోజుల తర్వాత కాంట అయింది. కాంట అయినాక ఇప్పుడు మళ్ళీ కాంట అయ్యి వారం రోజులు అవుతుంది. అయినాక సుతం మాకు ఏది లేదు మేడం. అంటే ఎవరికి కంప్లైంట్ చేయలేదా మీరు? కంప్లైంట్ చేసినా సుతా ఎవరు మాకేం తెలియదు, మీరు అడుకోపో అంటాను మేడం. అన్న మార్కెట్ ఆఫీస్ లో పోయినాం, ఆ సిసిఎల్ క్రాంతి చూసుకుంటే మాకు సంబంధం లేదు అంటాను వాళ్ళు. అంత సీసీకి జిఎం సార్ జిఎం సార్ దగ్గర పోయి అడిగినాం. అడిగితే మాకేం సంబంధం లేదు, అంత క్రాంతి అది సిసిఎల్ చూసుకుంటారు, అది మాకేం సంబంధం లేదు, అది ప్రైవేట్ అది అంతా అంటాను. ప్రైవేట్ అంత సిసిఎం అనేది సొసైటీ చూసుకుంటారు, మాకేం సంబంధం అని ఆలోచనతోటి వాళ్ళు చెప్పినట్టు మేము ఇక్కడికి తీసుకొని వస్తే ఆ బత్తాలను ఎవరు కేర్ చేస్తలేరు. మమ్మల్ని పట్టించుకునే లేదు, రైతుల పట్టించుకునే లేదు. దాని ఒక సిస్టమేటిక్ లేదు, ఏది లేదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొనుగోలు బస్తాలే అంటారు, టక్సిటీ అంటున్నావు బస్తాలే అంటారు. మరి లారీ పంపి అంటున్నావు డ్రైవర్ తో మాట్లాడంటారు. డ్రైవర్ కడిగిపోతున్నావు, ఓనర్ కడిగిపోతున్నావు, టక్సిటీ ఇస్తేనో మేము లారీ పంపుతాం వాళ్ళు అంటారు. ఎంత రైతు కోసపుచ్చుకునే దానికి ఏం లేదు. ఇలా మేము వచ్చి వారం 15 రోజులు అవుతాను. వారం 15 రోజులు అవుతుంది. మేము 20 రోజులు మేము వచ్చి వారం 10 రోజులు అవుతుంది మేడం. ఇప్పుడు ట్రక్ చిట్టి తెచ్చుకోమంటున్నారు, ఇక్కడ తెచ్చుకుంటే వాళ్ళు లోడ్ చేస్తారంటారు. వాళ్ళతో పోయి అంటారు కదా, మీ ఇష్టం చేస్తారు కదా, మీరు కుమ్మక్క అవుతారు కదా, మీరు కుమ్మక్కుతారు కాబట్టి మీ మిషన్ చేస్తారని వాళ్ళు డ్రైవర్ తో అంటారు. వాళ్ళు మేము డ్రైవర్ తో మాట్లాడితే వాళ్ళు చెప్తే మేము కరప్షన్ బాగా మేడం ఉంది. దీంట్లో కరప్షన్ బాగుంది. ఎక్కడి నుంచి వచ్చిండ్రన్న? నెక్కొండ మండలం కరప్షన్ బాగుంది. దీని మీద కలెక్టర్ యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ కి ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారా మీరు? కలెక్టర్ కి ఎప్పుడైనా కంప్లైంట్ చేయలే. దీనికి అథారిటీ వాళ్ళు ఉన్నారు, అథారిటీ కూడా లేరట. అంటే ఏఎంసీ వాళ్ళు ఉంటారు కదా, మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళు ఉంటారు కదా. వెళ్ళినా కూడా మేడం అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఏం తెలియదు, మక్కల గురించి వాళ్ళే కొంటారు, వాళ్ళే మొత్తం బాధ్యత, మొత్తం పూర్తి బాధ్యత వాళ్ళేది, మక్కల గురించి మాకు ఏ సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే అడిగి వచ్చాం 20 మంది రైతులు. ప్లస్ ఇప్పుడు 90 అయిపోయి 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయినా ఇప్పుడు టికెట్ ఇవ్వట్లేదు డీసీఎంకు. ప్లస్ వాళ్ళు తీసుకెళ్ళట్లేదు మొక్కజొన్న. 1 వీక్ అయినా కూడా 90 అయిపోయి ఇప్పుడు ఇదే ఇబ్బందులు రైతులను నంబర్ 1 పిచ్చోళ్ళు చేస్తున్నారు. రైతే రాజు అంటూ ఉంటారు కదా, అన్ని మంచి రైతులు బాగా చదువుకున్న వాళ్ళు విధి లేక వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళని బాగా పిచ్చోళ్ళు చేస్తారు. వీళ్ళు చదురన్న దద్దమ్మ కొడుకులు పిచ్చి చేస్తారు. వీళ్ళకు అసలు అర్హతే లేదు. కనీసం ఇంగ్లీష్ లో ఒక అక్షరం రాయాలి. ఇక్కడ అంటే దళారులు గాని హమాలి గాని ఒక బస్తాకి ఇంత అమౌంట్ వసూలు చేస్తున్నారు. దించితే బస్తాకు 12 రూపాయలు, కాంట పెడితే 11 రూపాయలు, మళ్ళీ లోడింగ్ చేస్తే 15 రూపాయలు, మళ్ళీ డీసేవ్ అడిగితే బస్తాకి 25 రూపాయలు. డ్రైవర్ మామూలు అంటాను, ఆ టక్ షీట్ మాకు దొరకలేదు. ఈ డ్రైవర్ కాడిపోతే ఆడికి బాగుంటాడు, ఆడిపోతే ఇడికి బాగుంటాడు. దించితే 10 రూపాయలు, ఎక్కితే 10 రూపాయలు ఇట్లా మాట్లాడతాను మేడం. ఎప్పుడు అడిగినా ఆ పైసలు ఎందుకు ఇవ్వాలి మేము అంటే మీరు అక్కడ అడుకోపోంటారు మమ్మల్ని గట్టిగా మాట్లాడితే. అది జరుగుతుంది ఇక్కడ. దళాలది అయితే బాగున్నది ఇక్కడ. నువ్వు చెప్పమ్మా. అంతా లంచాలే నడుస్తాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ఈ లంచాలేంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు అంతా మంచి చేస్తుందని చెప్పేసి అని అందరూ అంటున్నారు కదా. రైతులకు గోస కాదు అసలు. రైతే రాజు అనేది రోజు పేపర్ కి అయితే వస్తాడు. రైతే రాజు అనేది ఎక్కడున్నది చూడు, ఉన్నదా? మాకు ఈ ప్రభుత్వం స్పందించి మాకు
ఇక్కడ మస్తు ఎక్కడి ఇబ్బంది నుంచి వచ్చినావు అవుతుంది. మనం? మాది ఉప్పరపల్లి గ్రామం. ఉప్పరపల్లి వచ్చి గ్రామం. ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 20 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏది లేదు. చూడండి ఇక్కడ అంటే ఎవరైనా ఇంట్లో పురుషులు పని చేస్తారు, తీసుకెళ్లి మార్కెట్ కి వేయడమో ఏదో చేస్తుంటారు. మహిళలు కూడా వచ్చి ఇక్కడ అంటే రోజుల తరబడి ఇక్కడ ఉంటూ ఉంటే ఇల్లు ఎక్కడ చూడాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి? రైతు రాజు అంటున్నారు, నిజంగా రైతు రాజా? ప్రభుత్వాలు చెప్పుకోవడం వరకే, మరి ఏంటిది ఇదంతా సమస్య? అక్కడ ఎడ్లు వాటికి మాత లేదా, నీళ్లు లేవా, ఇక్కడ మక్కలు పండించి ఏం లాభం? ఇంత గోస అవుతుంది మాకు ఈడ. ఇంటికి తిండి లేదు, దోమలు, ఏంది గోస? ఇక్కడ సౌకర్యాలు బాగానే ఉన్నాయమ్మా. ఎక్కడ వాటర్ లేదు, లైట్లు వేయరు, వాష్రూమ్స్ సరిగ్గా లేవు. ఏది లేదు. వాష్రూమ్ ఆడోళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రైతు అన్నప్పుడు అక్కడ ఎడ్లుండే, అవి ఎడ్లు ఎవరు చూడాలి? ఇవన్నీ రైతులేంది మాకు తిండి లేదంటారు. ఎక్కడ ఉన్నది? రైతుకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అసలు స్పందించి మాకు న్యాయం చేయాలి. నువ్వు మాట్లాడు. ఎమ్మడ కలెక్టర్ గారు స్పందించాలి మేడం. మరి కలెక్టర్ కి ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకున్నారా గ్రీవెన్స్ లో? పెట్టాలి మేడం. ఆసాములకు గిట్టుబాటు ధర లేదు, రైతులు పట్టించుకోలేరు, కాంటాలు ఆగుతాయి, లారీలు వస్తలేవు. ఎమ్మడ కలెక్టర్ గారు స్పందించాలి. నువ్వు మాట్లాడు నాన్న. ఎన్ని రోజులు అవుతుంది నాన్న వచ్చి? 15 రోజులు 15 రోజులు అవుతుంది. 15 రోజులు తమ్ము పెట్టినాం, కాంటాలు అయినాయి, లారీలు వస్తలేవు. లారీల కాడికి పోతే ఆడికే పోయినట్టు 2000 3000 ఇచ్చిన సుతం వస్తలేదు. పైసలు జేబులో పెట్టుకొని సుతం పోయినా. రోజుకి ఎంత ఖర్చు వస్తుంది నాన్న మీకు? రోజుకి ఖర్చు అవుతుంది మాకు, రోజుకి 400 ఖర్చు అవుతుంది. మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటలేరు, వీడికైతే బండ్లు ఎత్తా వేసుకొని ఈ సీరియల్ అంటే సరైన మద్దతు ధర ఇస్తున్నారా నాన్న? 2400 అంటాను కానీ ఇప్పుడు ఇంతవరకు మధ్య ధర ఇస్తేనే రూపాయి కూడా పెడితేనే మాకు కదా వచ్చేది. ఏ చేసినా మాకు ఏం సాయం లేదు. రైతులు ఏం లేదు. 400 అంటారు కానీ 400 ఇక్కడ ఈ పైసలు ఇక్కడనే ఖర్చు అవుతుంది. ఇక్కడనే ఖర్చు అయింది. 2000 4000 ఇక్కడ. మేము వచ్చింది 15 రోజులు అవుతాను. భారతాలు వాయిదా పెడతారు, రేపు అనుకుంటా. భారతాలు లేవు. మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మాకు తిండి లేదు, ఎండ ఇబ్బంది పడతాను. వాన వస్తుంది అని దగ్గరికి అవుతాను, దూరం అవుతాను. పరిస్థితి ఏంది? దూరాలు ఖరాబ్ అవుతాను. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడికి పోతే ఏమంటారు అంటే తమ్ము పెట్టుడు రేపు అనుకు ఇబ్బంది పెడతారు. ఇక్కడ మాకు భారతాలు లేవు, దొనలు ఆడ ఎండలు ఉంటుంది, ఆడ మాకు ఇబ్బంది అవుతుంది. మబ్బులు ఎత్తాను దగ్గరికి అవుతుంది, మాకు వల్ల అయితే లేదు. ఒక కూలి మంచి పెట్టుడు పైసలు ఖర్చు వస్తుంది. మాకు ఎందుకు ఈ అంత వ్యవహారం ఎందుకు? మరి ఎందుకు ఈ అంత మాకు వల్ల అయితే లేదు? మరి ఆడ తమ్ము లేదు, భారతాలు లేవు, ఏది లేదు. ఈ చైర్మన్ కి ఎవరికి కంప్లైంట్ చేయలేదా మీరు? చేసినా కూడా రెస్పాన్స్ లేదు. మేము వారం అయితే ఇక్కడికి వచ్చి మాకు ఇంటికాంచెలి టిఫిన్ తెచ్చేటోళ్ళు కానీ ఇది కానీ మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది. మాకు భారతం కావా, మా కుప్పలు చూడండి మేడం. అక్కడ ఇక్కడ పడుకోడు కానీ మాకు మీకు కూడా తెలిసి ఉంటుంది కదా మేడం. మేము వచ్చి 2 రోజులు అవుతుంది మేడం. ఈవెన్ దో మేము రావడం కానీ బైక్ లో పెట్రోల్ కానీ బంక్ లో మీరు చూసారు. ఇక్కడ వాష్రూమ్స్ లో మెయిన్ థింగ్ జెంట్స్ ఓకే, కానీ లేడీస్ ఎట్లా వెళ్తారు? మెయిన్ ఏం తెలుసు ఇక్కడ భారత్ ఇవ్వట్లేదు. భారత్ ఇచ్చినా దాన్ని బయట ధర తాగుతారు. మెయిన్ ఏం తెలుసా? నేను ఏమంటున్నా ఒక నిమిషం నేను వాళ్ళు ఎట్లా తెలుసా? మేము ఒక ల్యాండ్ గురించి ఒక ల్యాండ్ కరప్షన్. ఒక కింటానికి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తాను తెలుసా? 100 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లో కింటానికి వాళ్ళ కమిషన్, దాంట్లో భారతం వెళ్తుంది, జోకి వాళ్ళకి వెళ్తుంది, తాడపత్రికి వెళ్తుంది. ఇవన్నీ అయిపోయినాక మెయిన్ మా మక్కలు కాంట అయినాక బతిద్దామంటే రక్షణ అడుగుతున్నాడు, డ్రైవర్ అడుగుతున్నాడు, వాడు అడుగుతున్నాడు. కనీసం ఎట్లీస్ట్ మేము బయట బండ్లు తీసుకొచ్చుకున్నామన్నా బయట బండ్లు రాణిస్తలేరు వాళ్ళు. ఏమంటున్నారు? రేపు వస్తాం ఆ వస్తాం మీకన్నా ముందు వచ్చిన ఉన్నారు అంటారు. ఏమంటే డబ్బులు ఇస్తే పని అవుతుంది మేడం. కమిషన్ మెయిన్ కమిషన్. ఈవెన్ మళ్ళీ ఒక నిమిషం మేము నీ పొద్దురకని చూస్తున్నా ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంటున్నారు, షెడ్ల కింద తీసుకున్నారు. ఈ షెడ్లు రైతుల కోసమా ప్రైవేట్ల కోసమా? ఈ షెడ్లు ప్రైవేట్ రైతుల కోసం అన్నప్పుడు 200 బస్సు షెడ్లు వేసుకున్నారు. నేను ఏమంటున్నా అక్కలు దొక్కని ఎక్కడ వాళ్ళు నీకు వేసుకుంటే నీకేమవుతుంది అంటారు. షెడ్లు రైతుల కోసం, ప్రైవేట్ల కోసం అవసరమా? ప్రైవేట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు మేడం. ప్రైవేట్ వాళ్ళకి మాకు పడతల్లో వర్షం పడితే మేము 4 ఎకరాలు ఏడ పోసుకోవాలి. అవి ప్రైవేట్ వాళ్ళు రైతుల పేరు చెప్పారు షెడ్ల కింద తీసుకుంటాను. షెడ్ల ఎవరి కోసం? షెడ్ల ఎవరు రైతుల కోసమే కదా. మేము వచ్చినాం పరిస్థితి ఏంది?
1 ఎకరం అంటే పోసుకోండి 4-5 ఎకరంలో రైతు ఏంటో ఒక్కొక్కరు వచ్చి వారం 10 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ 10 రోజులు వచ్చిన వాళ్ళకి బాగా అనుకుని ఇంతవరకు రాలేదు బాగా అనుకుని ఇంతవరకు మెయిన్ ఏంటంటే ఫుల్ కరప్షన్ మేడం 150 రూపాయలతోనే పని అవుతుంది ఒక బస్సుకైనా ఒక కింటానికైనా టార్గెట్ పెడతాను మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరికి ఇస్తే ఒక కింటానికి వచ్చేసి 120-150 ఇస్తే వాళ్ళు మొత్తం ఇంక్లూడింగ్ పంచుకొని డివైడ్ చేసుకొని పని నడుస్తుంది ఇవన్నీ అయిపోయినాక మెయిన్ ఏంటంటే మళ్ళీ డీసెంట్ లారీ కానీ రావాలంటే వాళ్ళు అసలు మెయిన్ ఇవన్నీ అమ్మ వాళ్ళు ఏంటంటే వేస్తే 10 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు సరే అమౌంట్ ఇచ్చేస్తాం లారీలో అక్కడికి పోతే లారీలో ఏమంటున్నారు ఓనర్ అడగమంటే డ్రైవర్ అడగమంటే మళ్ళీ పోతే ట్రక్ షీట్ తీసుకొచ్చుకున్నాడు ట్రక్ షీట్ కాదు మళ్ళీ ఇవన్నీ బండి ఎక్కడ వాళ్ళు స్టాంప్ వేసుకుంటారు ట్రక్ షీట్ అంటాను ఇవన్నీ మళ్ళీ ట్రక్ షీట్ కూడా బండి నెంబర్ స్టాంప్ వేస్తారా ఆ రిసిప్ట్ వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడతామంటారు మీ డేట్ రాలే మీ సీరియల్ రాలే మీరు 2 రోజులు ఉండాలి ఎవరి కోసం మా కోసం అని ఏదో ఒక సాకు చెప్తున్నారు మెయిన్ ఏంటంటే అక్కడికి వచ్చిన ఇవన్నీ కరప్షన్ కానీ ఒక్కొక్క రైతు ఏం చేస్తున్నాడంటే ఒక రైతు ఏమంటుంది అమ్మ పోనీ డబ్బులు పోతామని చెప్పి ఒక రైతు ఇస్తున్నాడు ఆ రైతు ఇచ్చిన రైతు ఏం చేస్తుంది తెలుసా ఉన్నోడు కట్టుకుంటాడు లేనోడు ఎలా కట్టుకుంటాడు మేడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వలన లేనోడు తప్పు తెచ్చి పెట్టుకున్నాను మేడం ఇప్పుడు అక్కలు వచ్చి 10-15 రోజులు అవుతుంది మేడం వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ ఉంటే లేదు ఎండ విపరీతంగా కొడుతుంది నైట్ వర్షం వస్తుంది ఒక్కొక్కరు నైట్ నేను చూసిన నైట్ ఇవేందో లేడీస్ కూడా పండుకోకుండా జనాల దగ్గర పోసుకుంటారు రోడ్ మీద పట్టించుకుంటారు ఈవెన్ ఇందాక అక్కడ చైర్మన్ దగ్గరికి వెళ్ళాం చేస్తారు వస్తారు ఈవెన్ వచ్చి ఒకసారి ఇక్కడికి వచ్చి మన రెస్పాండ్ అవ్వట్లేదు ఏం చెప్పట్లేదు ఇది మా ప్రభుత్వం అండి 15-20 DCMలు ఉన్నట్లయితే వెంటనే కాంట అయినా ఏవైతే ఉన్నాయో అవి పోతే ఇక్కడ ట్రక్ షీట్ కొట్టిస్తాడు అక్కడికి వెళ్తాయి అక్కడ హమ్మాలి ఇక్కడ 30 ఉన్న కాడ 50 ఉండాలి 50 ఉన్న కాడ 100 ఉండాలి ఎందుకంటే ఏసీఆర్ సెకండ్ మార్కెట్ ఓకేనా సెకండ్ పెద్ద మార్కెట్ కాబట్టి హమ్మాలీలు ఎక్కువ ఉండాలి దిగుమతి చేసే వాళ్ళు ఎక్కువ ఉండాలి DCM లేకుంటే అక్కడ ఇన్పుట్ ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతా ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ గా వర్క్ మాత్రం డిస్ట్రిక్ట్ ల వారి నుంచి వస్తున్నాయి సరుకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు క్రాంతిక సార్ గారు చెప్పినట్టు వర్క్ స్పీడప్ అవుతుంది మనకు మెయిన్ వాటర్ వెళ్ళిపోతలేవు వాటర్ పైప్ చిన్న ఉంది అది మెయిన్ ప్రాబ్లం ఉంది దాని మీద ఫోకస్ పెట్టి మీరు ఏదైనా మా పురాణ వ్యక్తి కార్పొరేటర్ కానీ వాళ్ళ నేమ్ చెప్పి కొన్ని లీడర్స్ లైక్ ఎట్లా లీడర్స్ ఏంటంటే ఎమ్మెల్యే కానీ వాళ్ళ కాంటాక్ట్ చేసుకొని ఈరోజు 2 వచ్చిన వ్యక్తి 2 రోజులు వచ్చిన వ్యక్తి కూడా పోతుంది వాస్తవం ఉంది ఒక అవాస్తవం నేను చెప్తాను ఫోటో వరంగల్ వాళ్ళు మా సొసైటీ వాళ్ళే ఉన్న వాస్తవం నేను వచ్చి 12 రోజులు 13 రోజులు అవుతాను నాకు వాళ్ళందరూ తెలుసు వాళ్ళకి నేను మా విలేజ్ హెల్ప్ చేస్తా కానీ నాకు కూడా వర్క్ అవ్వట్లేదు ఎందుకు సరే నా ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం నేను చేయించుకోవడాలి కానీ అట్లా కొంత జరుగుతుంది ఈ బ్రదర్ చెప్పినట్టు కొంత జరుగుతుంది మెయిన్ ఇష్యూ వచ్చేసి అక్కడ దిగుమతి అవ్వట్లేదు DCMలు పర్ఫెక్ట్ వస్తలేవు DCMలో మనమే పిలిపించుకొని మనిషికి 1000 మరి తీసుకుపోతారా అని వచ్చి డ్రైవర్ ని పట్టుకొని వచ్చి అక్కడ ఇస్తే తీసుకుపోయి ఇస్తే ట్రక్ షీట్ డ్రైవర్ ని తీసుకుపోయి ఆడిస్తే ఆయన ట్రక్ షీట్ కొట్టడం వల్ల అప్పుడు పోతాయి DCM మేము రైతులం DCM దగ్గరికి వెళ్ళడం ఏంటి పంట పండించడం గొప్ప రైతు పంట నానా సంఖ నాగి నేను MBA గ్రాడ్యుయేట్ ని 4 నెలలు కష్టపడి పంట పండించి ఇక్కడ తీసుకొస్తే ఈ కొర్రీలని ఎక్కడ చేయాలి మేడం ఇప్పుడు ఏమన్నా దేశం మొత్తం యువత రైతాంగం వైపు రావాలి రైతాంగం వైపు వస్తే ఇదేనా కనపడేది ఇదేనా ఇక్కడ దాదాపుగా 50 నుంచి 60 మంది యువ రైతులే ఉంటారు ముసలోళ్ళు ఇక అయిపోతుంది వాళ్ళ పని ఇంకొక 2-3 సంవత్సరాల వరకు చేస్తారు వర్క్ తర్వాత చేసేది మా వంటి వాళ్ళు సో ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి మార్కెట్ కి సరైన వాటర్ లేదు వాటర్ పోయి అక్కడ తెచ్చుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఉండాలి వాటర్ కూల్ వాటర్ ఉండాలా వద్దా అండి వాష్రూమ్స్ కరెక్ట్ ఉండాలా వద్దా అండి నేను 5 రోజులు పడుకొని పోయాను ఇక్కడ ఆ దోమలు ఏం దోమ ఇది బావి కాడ ఉన్న దోమ ఒక విధంగా ఉంటుంది ఇక్కడ ఉన్న దోమ ఇక్కడనే పాస్ చేస్తారు ఇక్కడ రకరకాలు చేస్తారు అది కుట్టి వచ్చి మలేరియా డెంగ్యూ వస్తే మేము పంట పండించుకోవాలన్నా వ్యవసాయం చేయాలన్నా తల్లిదండ్రులను చూసుకోవాలన్నా ఇటు వ్యాధులతోటి బాధపడాలా ఖచ్చితంగా వ్యవసాయ మార్కెట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని అత్యుత్తమ పరికరాల ఏం సంథింగ్ చేయాలి ఇంకో ఇష్యూ ఏంటిదంటే ఓవరాల్గా మన డిస్ట్రిక్ట్ల వారికి ఇక్కడ వస్తున్నారు ఇక్కడ చేసే వర్క్ ఎవరు ఓన్లీ కిలవరంగల్ సొసైటీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఇక్కడ ఇంకొక 2 సిస్టమ్లు యాడ్ చేయండి అవసరం అనుకుంటే ఇంకొక 2 తంబులు యాడ్ చేయండి జనరల్గా ఎందుకంటే రైతుకు ఒక పని అయింది ఫర్ ఎగ్జాంపుల్ కాంట అయింది నువ్వు మాట్లాడు చెప్పు చెప్పి ఆల్రెడీ మేడం ఇక్కడ సమస్య ఎట్లా వచ్చిందంటే ఇంకో 22 రోజుల కింద వచ్చినాం మేడం వీడికి తమ్ము వచ్చేందుకు ఒక సమస్య బాధాన్ని ఇచ్చేందుకు ఒక సమస్య బాధాన్ని ఇచ్చి నింపిన తర్వాత కాంట పెట్టేందుకు ఒక సమస్య కాంట పెట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి వీళ్ళు రాపిస్తేనే DCM వస్తుంది DCM అక్కడ పోతే వాళ్ళకు DCM డ్రైవర్లకు డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి బండి వస్తాను దీంట్లో ఆడిపోయి నాదుడు ఎవరు లేడు
ఎవ్వరికి వాళ్ళే రాజు ఇక్కడ. ఏంటంటే ఇట్లా మేము మాట్లాడుతున్నాం కదా, నా బస్తాలు ఇంకా 4-5 రోజులు ఇన్ని ఉంటాయి. అట్లా రైతులు భయపడి ముందుకు వస్తలేరు. అదే క్వశ్చన్ చేస్తే వానికి వాత పెడతారు. మేడం దీంట్లో ఏంటంటే పైరో పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చిననే జొన్నలు పోతాయి. మేడం కింద ఉన్న జొన్నలు దాదాపు 20-25 రోజులు అవుతుంది. ఈ షెడ్ల దాదాపు 4 రోజులు 3 రోజుల కింద ఈ షెడ్లు వేసిన జొన్నలు లాభడుతున్నారు. వర్షం వస్తే ఈ జొన్నలు ఈ షెడ్లలో ఖరాబ్ కావు, కింద ఉన్నాయి ఖరాబ్ అయితేనే. దయచేసి ఆ సీఓకి చెప్పినాం కింద ఉన్నాయి జొన్నలు దోలన్న ఫస్ట్. మళ్ళీ ఏంటంటే సీకు కొట్టిన రోజు, రైతు వచ్చిన రోజు సీకు కొట్టి డేట్ రాసుకుంటాడు. ఆ డేట్ ప్రకారమే బస్తాలు లాబట్టు, మ్యాచర్ వచ్చిన తర్వాతనే బస్తాలు లాబట్టు. బస్తాలు ఎత్తేసిండ్రు, బస్తాలు ఇచ్చే నాదవు లేడు. రైతే బార్దాన్ని కొనుకొచ్చుకున్నాడు. ఉదమేలే ఆసామే రైతు కొనుకొచ్చుకున్న తర్వాత కళ్ళబొల్లి మాటలు చెప్తాడు. 15 రూపాయలు కట్టిస్తానంటే ఎవరు కడతారో ఎవరు ఇస్తారో తెలియదు. ఉదమేలే అని కొనుకొచ్చిన బస్తాలు నింపిళ్ళు, కాంటాలు పెట్టిండ్రు. కాంటా పెట్టిన తర్వాత ఎత్తేదందుకు ఇంకో 24వ తారీఖు రోజు 21వ తారీఖు రోజు తమ్ము పెట్టిండు. 21వ రోజు తమ్ము పెట్టిండు. ఇంకో అక్కడి నుంచి మళ్ళీ 4 రోజులు తిరిగితే ఇంకో ఈ పట్టి రాసిచ్చిండు. ఈ పట్టి ఏమని రాసిచ్చిండు, ఇంకో బస్తాలు లేవగలుగుతారు రాజిరెడ్డి అని రాసిచ్చిండు. రాసిచ్చిన తర్వాత D7 డ్రైవర్ దగ్గర పోమంటాడు. D7 డ్రైవర్ దగ్గర పోమంటే ఏమంటాడు, దీని మీద D7 డ్రైవరు నా బండి నంబర్ రాసిస్తాడే, అట్లయితేనే నేను తీసుకొని అంటాడు. ఇదే పట్టీలు తీసుకపోయిన రైతు 4 రోజుల కింద వచ్చిన రైతుకు డిసెంబర్తో లాపట్టుకొని వెళ్ళిపోతాను డబ్బులు. అంటే కారణం ఏంటి అమౌంట్ ఎక్కువ వసూలు చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఏంది ఏది ఇడలేవు. అది నేను ఇవాటికి 22 రోజులు ఈ మార్కెట్లోకి వచ్చి శుక్రవారం రోజు వచ్చిన, సోమవారం రోజు వచ్చిన 11వ తారీఖు 12వ తారీఖు అయి ఉంటుంది. పోయిన సోమవారం రోజు వచ్చిన అక్కడనే ఉన్నాం. బస్తాలు కుట్టేందుకు సూతీలు మేమే కొనుకొచ్చినందుకు 200 రూపాయలు సూతీలు. కుట్టిన వాళ్ళకు 200 ఇస్తేనే 300 ఇస్తేనే బస్తాలు కుడతాను. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి పట్టాలు లేని వాళ్ళకు ఆసాములను తీసుకురావడం కూడా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ప్రతి ఒక్క రైతు మాట్లాడేందుకున్నాడు, ధర్నాలు చేసేందుకున్నాడు. వాడిని ఎక్కడ ఏం చేయాలో అట్లా చేస్తారు. మాఫియా ఇక్కడని కాదన్నా, ఎక్కడైనా ఇంతే ఉంది. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసి పక్కన పడేస్తున్నారు అంతే. ఒకటి మేడం దీంట్లో ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉంటాడు, ఈ మార్కెట్ చైర్మన్ ఉంటాడు. చైర్మన్ అయినట్టు ఇంతవరకు గతి లేడు. చైర్మన్ లేడు, పోయిన చైర్మన్ పోయిండు, కొత్త చైర్మన్ దీనికి అలాట్ అయిన లేరు, పెట్టరు. ఎవరి చేతిలో నడుస్తుంది? ఓ మంత్రి ఎమ్మెల్యే పరిధిలో నడుస్తుంది. ఇప్పుడు ఆమె మేడం ఇక్కడ రాదు, మేడానికి సవాళ్ళ చెప్పాలి ఉంటాయి. ఇది చిన్న పని. మార్కెట్ చైర్మన్ ఉంటే ఆయన పరిధిలో ఆయన ఏమవుతుంది, ఏం జరుగుతుందని టేకప్ చేస్తాడు. ఇక్కడ సమస్య ఏందని ఇది మేడం. రైతు ప్రతి ఒక్క రైతు మాట్లాడేందుకున్నాడు, ఆవేదన ఉన్నది రైతు, కానీ మాట్లాడనియరు. మాట్లాడినోని వానికి వాతలు పెడతారు భయంతో ఎవరు ముందుకు రాకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూసారు కదా, సో రైతులు ప్రతి రోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గత 15-20 రోజుల నుంచి. మరి ఇక్కడే మనకి మినిస్టర్ మన కొండా సురేఖ ఉన్నారు, ఎమ్మెల్యే ఆమెనే, మినిస్టర్ ఆమెనే. మరి ఎవరు ఏం చేస్తున్నారు అనేసి అంటే రైతులు ఇంత గోసపడుతున్నారు. ఎవరైనా ఈ సమస్య ఉంది మా దగ్గర ఇంత డబ్బులు లాగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడికే వాళ్ళని ఎక్కడికక్కడ కామోష్ చేసి పెడుతున్నారు. అంటే వాళ్ళ వర్క్లు 4 రోజుల్లో అయ్యేది కాస్త ఇంకా 10-15 రోజులు పెండింగ్ పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటే మాట్లాడడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. నిజంగా రైతు పండించేవాడు గనక నాకు ఇది అవసరం లేదు, ఏదైనా కూలి నాలకైనా వెళ్తానని చెప్పేసి బయటికి వెళ్తే అందరూ గనక రైతులందరూ ఇలా డిసిషన్ తీసుకుంటే, ఇప్పుడు ఏదో అంటున్నారు కదా జాంబీ వైరస్ వస్తుంది అని చెప్పేసి ఒకరినొకరు పీక్కు తినడం, ఏదో గంజాయి తీసుకొని అక్కడే నిలబడి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఒకరినొకరు పీక్కు తిన్న రోజులైతే వస్తాయి. రైతును పట్టించుకోకుండా ఇలాగే ఉంటాయి. రైతు రాజు అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు మంచి జరుగుతుంది అంటున్నారు. ఏం జరుగుతుంది? ఇంత ఎండ ఎంత ఉంది, 20 రోజుల నుంచి ఇక్కడే తిండి తిప్పలు లేకుండా, కనీసం మన ఇంట్లో మనకే 1 రోజు 2 రోజులు ఇదైతేనే అసలు చాలా నరకంగా అనిపిస్తుంది. 20 రోజుల నుంచి మరి వాళ్ళు స్నానాలు చేస్తున్నారా? బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా? ఫెసిలిటీస్ ఉన్నాయా? సరిగ్గా టైంకి తింటున్నారా? రైతు రాజు అంటారు, రాజేమో కానీ అసలు 3 పూటలు వాళ్ళు తింటున్నారో లేదో. ఇలా ఉంది పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమస్యని మరి పరిష్కరిస్తారా, లేదా ప్రశ్నగానే మిగిలిపోతుందా? లేదు అంటే రైతు నిజంగా మళ్ళీ ధర్నాలు చేసి ఇచ్చేసి ముందుకొచ్చేలాగా చేస్తారా? అది ఇంకా మీ చేతిలోనే ఉంది మేడం. ఇప్పుడు ఇక్కడ మేము లోడ్ వేసి పంపించినాం, అన్లోడ్ అయ్యే కాడికి కూడా మేము డబ్బులు ఇవ్వాలా? అన్లోడ్ కాడ కూడా మేము డబ్బులు ఇవ్వాలా?
ఇక్కడ ఇవ్వాలి, తంబు కాడి ఇవ్వాలి, బారదాని కాడి ఇవ్వాలి. అన్నోడి దగ్గర కూడా మేమే డబ్బులు ఇవ్వాలా? మరి మేం చేయాలి. కమిషన్ మెయింటైన్ చేస్తాను 3000 2000 భారతాలకు కమిషన్ నడుస్తుంది, అల్లుడు కమిషన్ నడుస్తుంది. ఘోరంగా ఇబ్బంది పెట్టాలి మేడం. వీళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ మాకు ఎవరి కోసం మాకు అవసరమా, మాకు ఏమవుతుందో అని మాట్లాడతారు మేడం. ఒక్కసారి పెద్ద బయట ప్రైవేట్ వాళ్ళు కాళ్ళు లేవకంటే ఇప్పుడు 8 రోజుల సతాయిస్తాడు. 8 రోజులు. ఎక్కడి నుంచి వచ్చినావు నాన్న? ధర్మారం టంబి ఏంటి ఎత్తలేడు. అగొల్ల పెట్టుకున్నాడు, అగొల్ల పెట్టుకుని ఎత్తలేడు. కమిషన్ తీసుకుంటున్నారా? ఇక నేనే తీయలేదమ్మా. ఇక నేను ఏం చెప్పాలి? చాలా పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తాడు, వాళ్ళతోనే. మరి గ్రీవెన్స్ కి వెళ్ళి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా నాన్న? కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయలే ఎప్పుడు? ఇలా సమస్యలు ఉన్నాయి కదా మీరు ప్రతిసారి. చదువు రాదమ్మా, చదువు రాదు. జర నా కాగితం తిప్పించాడు అమ్మ, దండం పెడతారమ్మా. లేకపోతే ఇంత మందు తెచ్చుకొని తాగన్నా కాంతి కానీ కడతా. అట్లేం లేదు, అట్లేం లేదు. ఏం చేయాలని ఎక్కడున్నాడు తను? కాంటాయి 15 రోజులు ఫైల్ తీయమంటే కట్ట లోపల పెట్టుకొని పెట్టుకున్నారు. ఫైల్ కట్టాలు తీయమంటే ఒక్కరు తీస్తలేరు. అసలు పట్టింపే చేస్తలేరు. ఇప్పుడు 15 రోజులు మా బత్తాలు వేసి కాంటాలు ఇప్పుడు వేసి ఏం చేయాలి మేడం? మేము ఎట్లా చేయాలి? ఎట్లా మా కనీసానికి దుగ్గని మన నుంచి వెళ్ళి రావాలంటే బస్ కిరాయి పెట్టి రావాలంటే ఇప్పుడు 15 రోజుల కానీ తిండి లేదు, తెగాన లేదు. 15 రోజుల కానీ బస్ కిరాయి పెట్టుకొని మేము తిరుగుతున్నాం. ఏం చేయాలి మేడం? ఇట్లా సాగాలా? మందు పోసుకొని తాగి సాగాలా? మరి ఇట్లా ఎందుకు చేసి రేవంత్ రెడ్డి ఇట్లా ఎందుకు చేసిండు? ఖరీదారుకు ఇట్లా రేవంత్ రెడ్డి ఎందుకు చేసిండు? కొంటే కానీ మీరు ఇట్లా ధర ఎందుకు చేస్తే ఇట్లా చేస్తే ఎందుకు మోసం చేస్తారు? మనకు ఎందుకు ఇట్లా చేస్తారు మేడం? అది శని కానీ మంచి సీరియల్ పెడతా కాకు, నీవు ధర ఇవ్వని కానీ సీరియల్ మైండ్ ఇవ్వు, అది మంచి చేసుకోవాలి. కానీ ఎవరిని ఫైరెక్కితే వాళ్ళని ఫోన్ అవుతావు పైతో నా పైలు అడపో. ఇప్పుడు 15 రోజులు పట్టి అంటే ఫోన్లు చేసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చంపేసి నా ముంగడ ముద్ర కొట్టిండు. నేను దొరకబట్టినా ముద్ర ఎందుకు వేసినావు అన్నా? ముద్ర ఎందుకు వేసినావు? ఈ స్టాంప్ అయితేనే ముద్ర ఆడిపోతుంది. అంటే నీ తెల్లకొని కాదు, వై ముద్ర ఎందుకు వేసినా అన్న? దెబ్బకే బంద్ పెట్టిపోయాడు. నీ వచ్చి 15 రోజులు అయితే క్వశ్చన్ వేసేసరికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ముద్ర ఇచ్చే అధికారికి ఎక్కడ 15 రోజులు అవుతుంది మేడం. మేము వచ్చి 15 రోజులు అవుతుంది. మా పైలు 4 పైలు పెట్టినాం. 4 పైలు పెట్టినా మాకు ఇగో స్థానం లేదు, తిండి లేదు, దోమలలో ఇగో అంతా నిద్ర వస్తలేదు. ఎట్లా మా బాధ చూడు. ఆడలు వచ్చి ఇట్లా కూర్చుంటారా 15 రోజులుగా? ఇలా కాకుండా రేపైనా ఎల్లుండైనా చెప్పాలి. మా బాధ ఎట్లా చావాలి? మేము ఊరియా బత్తల కూడా ఇట్లా అయిపోయింది, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఎట్లా అని మేము మందాకి చావాలా? ఎందుకు? మేము ఒక్క ఖర్చు పెట్టి ఇక్కడ జొన్నలు పెట్టి తెచ్చినాం. ఆ రైతులకు ఎట్లా తెచ్చిన కాడ పెట్టద్దా? ఎట్లా మా బాధ ఇంత ఆలోచన చేసుకుంటారు వాళ్ళు సార్లు. ఇట్లా చెప్తే మా పైలు 4 పైలు పెట్టినా 20 తారీఖు 15 తారీఖు 16 తారీఖు నాడు పైలు పెట్టా. ఆ పైలు ఎటు పోయినాయి? ఆ పైలు మా పరిస్థితి ఎట్లా? మీరు ఇందులో వ్యాపారం నార్మల్ పర్సన్. ఓకే, సో ఇంకెవరైనా మాట్లాడతారా మేడం? సీరియల్ గా ఫైల్ కనుక ఎట్లా పెడతారో సీరియల్ ప్రకారంగా అట్లా తంబు చూస్తే ఏ లొల్లి ఉండదు. వీళ్ళు కట్టగానే లోపడేసుకుంటాను, పోతాన్లు, 2-3 రోజులకు ఒకసారి వస్తాన్లు, 4 గంటలకు వస్తాన్లు, దగ్గర ఉన్న వాళ్ళకి పెడతాన్లు, పోతాన్లు. ఇట్లా అవడం వల్లనే బాగా లొల్లులు అవుతున్నాయి. కొంచెం తొందర రైతులను పంపిస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది. ఇదొక్క మనం ఇది చేసే బాధ్యత. వర్షం పడితే చెప్తానులే, ఎందుకంటే మేము కూడా బాధ్యత వహిస్తాం. ఎందుకంటే వర్షం పడితే పరదలు తెచ్చుకుంటాం, ఇంటికాంచో ఈడ లేకుంటే ఏమన్నా కొనుకొచ్చైనా పరదలు కప్పుకుంటాం, అట్లేమో విడిచిపెట్టాం. అమ్మా ఇంకెవరైనా మాట్లాడతారా? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? సౌకర్యాలు ఏమైనా?
ఎన్నానా 20 రోజులు అయితే నేను వచ్చి అయితే 20 రోజులు అవుతుంది. నేను వచ్చినాక నేను కుల్ల తీసుకొచ్చిన ఎండినే ఆ రోజే బ్యాలెన్స్ చేసుకున్నారు. ఆ రోజే బాధ్యతలు ఇస్తామన్నారు. వారం రోజుల దాకా ఇవాళ ఇస్తా రేపు ఇస్తా ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని ఇవ్వలే. మళ్ళీ పోయి బయట పోయి కొనుక్కొచ్చి బస్తాలు నింపితే వారం రోజులు బస్తాలు అట్టే నింపి ఉన్నాయి. మళ్ళీ కాంటా పెట్టిస్తే ఇప్పుడు 6 రోజులు కాంటా పెట్టి ఇప్పుడు అది ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో పొద్దుట ఎన్నింటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు తీసుకోవడం తమ్ము తీసుకున్నాడా 12 2 గంటలు 3 గంటలకు తమ్ము తీసుకుంటారు. అని పొద్దుటిలో వచ్చి తీసుకుంటలేరు. మనీ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ పే కొడుతున్నారు. ఫోన్ పే కొడితే బయట తీస్తారు, లోపల పోయి ఒకటి తీస్తున్నారు, బయట వస్తున్నారు. ఏంటంటే నీ డేట్ రాలేదంటారు. వాళ్ళ సిస్టమ్ లేదు, ఏం లేదు. ఈ డేట్ వరకు సో అండ్ సో పీపుల్స్ రావాలి, వాళ్ళకి ఇస్తాం, కాంటాక్ట్ చేస్తాం, వాళ్ళకి పంపిస్తాం. అయ్యా మీరు రావద్దంటే వాళ్ళ క్లారిటీ వస్తుంది కదా. వాళ్ళ క్లారిటీ లేదు, ఏం లేదు. గుంపులో పోయిందో ఇది పరిస్థితి. అంటే మార్నింగ్ ఇక్కడ 8 నుంచి స్టార్ట్ అయ్యేది. 8 లేదు. దేర్ ఇస్ నో టైం. ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చినప్పుడు పోతాను. మధ్యాహ్నం లంచ్ కానీ పోతాడు. లంచ్కి పోయినాక 3-4 గంటలకు వస్తాడు. 4 గంటల తర్వాత అటు ఇటు అంటాడు. సాయంత్రం 6 అవుతుంది. 6 గంటల వరకు ఎక్కడో అక్కడ పోతాను మేడం. పోయినాక మీకు మళ్ళీ రావాలంటే మీకు టైం రాలే, నీ లిస్ట్ రాలే, నీ సీరియల్ నెంబర్ రాలే అనుడు. 21వ తారీఖు అయింది తమ్ము నాది. 21వ తారీఖు అంటే మరి ఈ ఏడు వరకు చూస్తా నిన్న ఇచ్చిన 21 తమ్ముకు ఇలా టక్ షీట్ కొట్టిండు. మాకు ఇంత 21వ తారీఖు తమ్ము అయింది. ఇప్పుడు ఇలా టక్ షీట్ కొట్టంటే నీ సీరియల్ రాలేదంటాడు. దానికి చెప్పండి మీరే. ఇక మీ మా రైతుల బాధ మీరే అర్థం చేసి చెప్పండి. చేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా గురించి మీరు వచ్చేది కాబట్టి మేము కూడా రెస్పాండ్ అవుతాను. మీకు ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడతాను కాబట్టి మీరు కూడా దీన్ని తక్షణ చర్య తీసుకొని మీరు పై దగ్గర చెప్పుకుంటారా, ఎవరో చెప్పుకుంటారా, మీ ఇష్టం మేడం. ఒక మాటగా కలెక్టర్ కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న ఇక్కడ వరంగల్ కి సత్యశారద మేడం కాబట్టి నిన్న నెక్కొండ సొసైటీలో కలెక్టర్ పోయాడు, స్థానిక ఎమ్మెల్యే కూడా పోయాడు. మరి ఇక్కడ ఎందుకు వస్తలేరు? సిటీలో మేడం వస్తే ఏమన్నారు? మేడం వచ్చి 4, 3, 2 గదిలో కాల్ చేసి అన్న స్టాక్ అయినా అని చెప్పింది మేడం. చెప్పితే ఇంతవరకు దాన్ని పట్టించుకుంటారు. ఇక్కడ మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ దాకా తీసుకెళ్లి చెప్పారా? మరి ఇలా అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు, మేము రైతులం ఎవరైతే ఉన్నారో మాది ఇవన్నీ కూడా తంబు గానీ వీటి దగ్గర కూడా మార్కెట్ పోతే మాది ఏం తెలియదు. అంత సూసైడ్ వాళ్ళని ఆడుకొని మేము మేడం దగ్గర కలెక్టర్ మేడం దగ్గర పోవాలని ఇలా చెప్తున్నారు వాళ్ళు. ఇక అంటే ఇప్పుడు కమిటీ వాళ్ళు కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. మేడం దగ్గరికి వెళ్ళిపోవాలను. అప్పుడు వాళ్ళ సార్ కూడా వచ్చి జేఎన్ సార్ వచ్చి 3-4 కాల్ చేసి అలా స్టాక్ వేద్దామని చెప్పింది మేడం. ఆ స్టాక్ లేదు ఇంతవరకు. గద్దెల ఉన్న బత్తాలు కూడా ముట్టుకుంటారు ఇంతవరకు. ఏది లేదు, ఇక్కడనే పడుకుంటాను మేడం. దువాలు కుడతానే మా బాధ తట్టుకోలేకపోతాను. ఇప్పుడు ఎల్లకాలం తెలంగాణ పురుగాని పూజాన్ని పండించిన ఒకటి ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా అవుతుంది మేడం. అంటే 6 కాలం కష్టపడి పండించిన పంటను తీసుకొచ్చి ఇక్కడ చేస్తే ఇక్కడ ఇంకో కష్టం. మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఇంత టైం స్పెండ్ చేస్తాను కాబట్టి మీరు కూడా మాకు రెస్పాండ్ అవ్వండి, చేపియండి. ఏదన్నా మీ పై అధికారులు చెప్పుకుంటే మాట్లాడండి, చేయండి. మీరు ఇంకా గంట మాట్లాడినా వీళ్ళు ఇట్నే మాట్లాడతారు. మాట్లాడకపోవడానికి అలా అర్థం ఉండదు. మీరు ఇంకా మాట్లాడితేనే ఉంటారు. కానీ దానికి మీరు సరైన సొల్యూషన్ తీసుకొని పని చేయండి. ఉన్నారా ఇంకెవరైనా మాట్లాడతారా? వాయిస్ ఏమైనా ఎవరు అవసరం లేదు కదా. చూసారు కదా రైతు ఏం చెప్తారంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఏ డ్రైవర్ తెలియదు, ఏ డిసెం తెలియదు. దయచేసి గవర్నమెంట్ నమ్ముకొని ఇక్కడ వచ్చినాం మేము. అయితే ఏమంటారంటే మీకు సబ్సిడీ రాసిస్తాం చిట్టి, డ్రైవర్ మాట్లాడుకొని వ్యాన్ తీసుకొని రాపో. మాకు తెలియకనే కదా మేడం మాకు చెప్పేది. వీళ్ళకి తెలియదు. ఎడ్డోళ్ళు ఎట్లయినా చెప్తే వాళ్ళు తేరు మేము ఒక ముచ్చటతో చెప్తే అయిపోతుంది ఓపెన్గా అన్నట్టుగా. డ్రైవర్ తీసుకోరా, వ్యాన్ తీసుకోరా అంటే మాకు ఎవరు తెలియదు మేడం. వాళ్ళే తీసుకొచ్చి పంపించాలి. అక్కడ పోతే ఏమంటారు మేడం, బస్తాకు 20 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ డ్రైవర్కు 1500 2000 ఇవ్వాలి. ఇక్కడ కుట్టిన వాళ్ళకు బస్తా ఎక్కించిన వాళ్ళకు 15 రూపాయలు, ఇట్లా తోడేటోళ్ళకు 5 రూపాయలు ఆగు. మళ్ళా అది దడవాయి 6 బావుల ఇట్లా జోకి ఇట్లా జరిపేటోళ్ళకు 11 రూపాయలు. మరి మేము ఇప్పుడు దాకా ఉంచుకుంటే అయిపోతుంది కదా మేడం. మాకు గత్తి లేదు. మరి ఇచ్చి పోండి, మీ కష్టం మేము తింటాం, 6 కాలం ఎందుకు ఉంటారు అని చెప్పి తీసుకుంటే ఒకటే సరే పోనీ తీసుకొని అని వెళ్ళిపోతాం. పిల్లలు అన్ని ఇడిచిపెట్టి ఇంటికాడ నుంచి రోజు కొమ్మల పోయి బండి మీద పొద్దుగాల వచ్చుడు, సాయంత్రం పోవుడు అవుతుంది. ఎండకు వాంతులు వస్తుంది మేడం, బడాలను వస్తుంది, కాలు నొప్పి ఉన్నది. నిన్న మొత్తం పొద్దుగా వాంతులు చేసుకున్నా.
మొన్న వస్తా అంటే ఆడ యాక్సిడెంట్ అయింది. డబ్బున ఎక్కడైనా యాక్సిడెంట్ అయి చచ్చిపోతే వీడు ఇచ్చే 400కు ఎవరికి పని చేస్తుంది? ఎందుకు పెట్టిండు? ఎవరికి పని చేస్తుంది? ఆ 400తో మొత్తం బతుకుతారా? 400తో మొత్తం మంచిలో దోమలు అయితే కొండ దోమలు కుడతాయి. మనం అసలు ఏడుస్తాను మమ్మల్ని చేస్తానంటే తీసి పాటించండి. మాట్లాడితే కొద్దిగా 10 నిమిషాలు 20 నిమిషాలు అంటాడు. మంచి వాళ్ళు అదిలించాను. నేను ఇక కింద అవుపడ్డా సార్కు ఆగు అంటాడు. ఇక మెల్లగా చూస్తాడు. కొద్దిగా ఆయన రాపో రేపు రాపో అంటాడు సార్. అవి అట్లా చెప్తున్నాను. ఆయనకి ఎట్లా అవుపడా ఇక కింద అవుపడా ఎట్లా అవుపడా నేను ఆసాయం పూసానమ్మా మీరుతో అంత చోట పెద్దగా అసలు చెప్తున్నాను. అట్లా ఆగరాడు ఉడికేస్తావు అంటాడు. చెప్పు నేను పోతామ్మా వాళ్ళ నాకు ఎంత చేయడం అమ్మా మేడం బాగా ఆలోచించా. ఆయన నాకు ఎంత చేయడం అమ్మా వాళ్ళని చెప్తాను నన్ను చెప్తున్నామ్మా అంటే వాళ్ళ ఫాలో కదా అంటే నీకు రక్తం పాలమ్మా అందరం కదా కదమ్మా రాస్తాం అవట్లే చెప్తాను నన్ను మేడం అవట్లే ఏడుస్తాను సార్. మేడం డీసీఎం దంద ఎక్కువ అయిపోతుంది. ఒక్కొక్క డ్రైవర్ 2000 నుంచి 3000 వసూలు చేస్తాడు. ఆ కాంట్రాక్ట్ డ్రైవర్లు డైరెక్ట్ వచ్చి వాళ్ళు మాట్లాడి నిలదీయాలి. కాంట్రాక్ట్ బట్టి ఆయన వాళ్ళు తెలుస్తలేదు ఆయన కానీ వెహికల్ డ్రైవర్ డైరెక్ట్ వచ్చి 2000 ఇస్తాం 3000 ఇస్తాం అని మాట్లాడుతాడు. ఇప్పుడు 100 బత్తాలు వేసుకొని వచ్చినాం మేడం. 100 బత్తాలకు 3000 ఇక్కడ పెట్టుకుని పోయిన తర్వాత మాకు వచ్చేది ఏమున్నది? ఇక్కడ వీళ్ళు తంబేసి 10 రోజులు అవుతుంది ఇప్పటి వరకు. బండ్లు లోడ్ అవుతలేవు పోతలేవు. బయట నుంచి వచ్చిన బండ్లే డైరెక్ట్ వస్తారు పోతారు. వాళ్ళు బయట నుంచి వచ్చిన వెహికల్లకు డైరెక్ట్ వేపిజ్జైన బాపతి తంబెట్లా పడతాయి ఎట్లా పోతాను ఈ వెహికల్. ఇక్కడ ఉన్న బాపతి 16 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను 16 రోజుల కాడ నుంచి వెళ్ళి 10 రోజులు అవుతుంది తంబేసి. ఇంతవరకు బస్తాలు లేవలే బస్తాలు పోలే. నేను తెచ్చింది 115 బస్తాలే. మరి నా పరిస్థితి ఎట్లున్నదంటే ఒక్కొక్కరు ఎట్లున్నది చెప్పండి ఒకసారి. వెహికల్ మాత్రం ఆ వెహికల్ వాళ్ళ కాంట్రాక్టర్ మార్చుకుంటారా మారవరా ఈ గవర్నమెంట్ మరి ఇట్లున్నది పరిస్థితి ఇట్లున్నది. డ్రైవర్ దగ్గర పోతే 2000 నుంచి 3000 అంటాడు 100 బత్తాలకే. అట్లాంటివి ఒక్కొక్క బండ్లే ముగ్గురు పడతాయి అంటే 3 ముళ్ళ 9000 10,000 ఇవ్వాల్సింది నా వాళ్ళకు. అగో అట్లున్న పరిస్థితి. మార్కెట్ వ్యవస్థ మొత్తం అధ్వానం అయిపోయింది ఉన్నది. అక్కడ అమ్మాలో చెప్తే ఏమంటారు తెలుసా? మాకు పైసలు ఇవ్వలే వాళ్ళు. మాకు పైసలు ఇవ్వకుండా మేము తీస్తలేమంటారు. గవర్నమెంట్ పైసలు ఇవ్వలే మాకు అన్లోడ్ చేయాలంటే ఎట్లా చేస్తాం? అన్ని బండ్లు పెట్టుకొని ఆడనే ఉన్నారు వీళ్ళు. మా ఆసాములో పోయామంటారు లారీ బండ్లు తీసుకురా అంటే బదిలాడి అంత పైసలు చేతిలో పెట్టి తీసుకొస్తారు. డైరెక్ట్ వేపించి కంటాయి రాగానే ఇక్కడ 90 అవుతాయి పోతాయి డైరెక్ట్ దిగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 3-4 బండ్లు ఎట్లయితే అంటే వాళ్ళు లంచాలు ఎంత తీసుకుంటారు ఎంత పోతారో తెలియదు మనకు. అది కానీ వాళ్ళు మా బళ్ళు పోతానే అంటే వాళ్ళు తెచ్చుకుంటారు మేమేం చేస్తామని వాళ్ళు మాట్లాడతారు. రెస్పాండ్ అనేది ఇక్కడ ఏం లేదు. ఎట్లాంటిది మరి ఎట్లాంటి సహకారం చేస్తారో చేయగలరు మీరే. ఇక మరి ఆ రోజే మరి ఇక్కడ అక్కడ నుంచి బండ్లు తీసుకుంటే వాళ్ళు వచ్చేది ఉంటే అలానే బయట సార్. నమస్తే సెక్రటరీ సార్. ఏంటి సార్ ఇక్కడ రైతులు ఇంత గోసపడుతున్నారు? 15-20 రోజులు అవుతుంది వచ్చి ఇక్కడ మాకు కాంటా వేయట్లేదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చినాయి వాళ్ళ తమ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మాకేవీ లేవు. మేము ఇల్లు వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాము. ఇంత కష్టపడుతున్నా మా గోస ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. నిజంగా పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ? బయట మార్కెట్లన్నీ బ్లాక్ చేసుకున్నారు మేడం. బయట మార్కెట్లు బ్లాక్ చేసుకోవడం వల్ల అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టైంని బట్టి తొందరగానే కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు అన్లోడింగ్ ప్రాబ్లం ఉండే పోయి మాట్లాడేసి వస్తున్నాను. వేరే గోదాం కూడా అలర్ట్ అయింది. కొంచెం అక్కడ స్పీడప్ అవుతుంది. ఇవాళ 99% ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు 15-20 బండ్లు లోడింగ్ అయిపోయి పోతాయి మేడం. ఇప్పుడు మేడం ఆగండి ఇక్కడ కూలీలు కూడా అంటే అమౌంట్ తీసుకుంటున్నారు. డ్రైవర్లు కూడా 2000-3000 దాకా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి అని. కాంట్రాక్టర్ ఎవరు సార్ ఇక్కడ? ఇప్పుడు కాంట్రాక్టర్ అంటే శ్రీకాంతే కాంట్రాక్టర్. ఇక్కడ బండ్లు ఇక్కడ 5 బండ్లు ఎప్పటికీ ఫెసిలిటీ ఉంటాయి మనకు. పోతే అన్లోడ్ చేసుకుంటే మన దగ్గరే ఉంటాయి. మనకు ట్రావెలింగ్ ప్రాబ్లం ఏం లేదు. ఒక అన్లోడింగ్ ఒకటి స్లో ఉన్నది. అది కూడా ఈ రోజుతో సాల్వ్ అయిపోయింది అంతే. సో ఇంకేం సమస్యలు లేవు. ఇప్పుడు అందరికి ఇంటికి వెళ్ళాలి తొందరగా ఇంటికి వెళ్ళాలని ఆతృత ఉంటుంది మేడం. ఇప్పుడు 1 రోజు 2 రోజులు వచ్చింది కాదు కదా సార్. వీళ్ళు 15-20 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా. అది కూడా మనం ఆలోచించాలి. ఒక పెద్ద మనిషి ఇంట్లో లేకపోతే ప్రాబ్లం ఉంటది మేడం. ఇప్పుడు నర్సంపేట మార్కెట్ ఉన్నది. నర్సంపేట మార్కెట్ లో ఇక్కడ 15 రోజులు వెయిట్ చేసినామని అంటున్నారు. అదే నర్సంపేటలో ఉంటే ఇంటికాడ పని చేసుకోవచ్చు, వ్యవసాయం పని చేసుకోవచ్చు. అలాగే అక్కడ పోయి కళ్ళంకాడ పోయి మార్కెట్లో కూడా చూసుకోవచ్చు. అది ఒకటి వదిలేసి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా నడుస్తుంది వర్క్, ఇక్కడ ఫాస్ట్గా నడుస్తుంది వర్క్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు.
ఇక్కడ ఎగబడడం వల్ల కొంచెం స్లో అవుతుంది. రోజుకు 100 తమ్ముడు మరి ఎవరు ప్రైవేట్ వాళ్ళే కూడా ఇప్పుడు వాళ్ళ ముందటనే తంబు వేసి అట్లా ఉండదు మేడం. ఎవరు అవసరానికి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మేడం. దానికి మేము సమాధానం చెప్పుకుంటూనే బయట మార్కెట్లలో ఎంతో ఇష్యూస్ జరుగుతున్నాయి. అయినా కూడా ఇక్కడ సామరస్యం అనేది నడుస్తుంది మేడం. కాకపోతే ఎవరి తొందరగా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి ఆతృత ఉంటుంది. మేము కూడా అదే ఉద్దేశంతో తొందరనే పంపించేస్తున్నాం. మేడం ఇంకో విషయం మీ పేరు సార్? క్రాంతి మేడం. క్రాంతి మేడం సీరియల్ నెంబర్ కొట్టిస్తే టకటక అవుతుంది మేడం. ఇక్కడ కొంత అక్కడ నుంచి ఇక్కడ తిరిగే వరకు టైం వేస్ట్ అవుతుంది మేడం. ఇలా 15 రోజులు వచ్చి మేడం వికలాంగుడు నేను. తంబు 19 తారీఖు తంబేసారు, 20 తారీఖు తంబేసారు. ఇవన్నీ సీరియల్ వైజ్ గా తీసుకొని రైతులను పంపిస్తున్నారు. మా దగ్గర 5 DCMలు ఉన్నాయి. 5 DCMలు లోడ్ అయితేనే పోతున్నాయి, అన్లోడ్ అయితలేవు అంటే అక్కడ అమాలీలు ప్రాబ్లం ఉన్నది. వాళ్ళు పెట్టుకోవాలి, నేను కాదు పెట్టేది. ఎంతమంది ఉన్నారు సార్? అసలు ఎంతమంది ఉన్నారు వ్యాపారులు? 30 మంది ఉంటారు మేడం. 30 మంది ఉంటారు. ఇప్పుడు 30 మంది ఉన్నారు, వాళ్ళు దించుకుంటారు. ఇప్పుడు ప్రాబ్లం అక్కడ ఇష్యూ అవుతుంది. వాళ్ళు ఈరోజు మా నిన్న 6 గంటలకు లోడ్ అయిపోయిన బండ్లు ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పటి వరకు కూడా అన్లోడ్ కాలేదు. ఇప్పుడే పోయి మాట్లాడి అన్లోడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమి అవినీతి జరగట్లేదు, ఎవరు కూడా డబ్బులు తీసుకోవట్లేదు అంటారా? లేదు. సో ఇక్కడ మీరు చూసారు కదా, మీరు ఇక్కడ సెక్రటరీ, ఇక్కడ మనము రైతులు సో ఇక్కడ మనం మాట్లాడినప్పుడు రైతుల ఆవేదన విన్నాము. అన్న 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 ఒక్క నిమిషం, నాన్న ఒక్క నిమిషం. నామ కూడా వాళ్ళు చంపేసి అంటే నీ పిచ్చనా? ఈ వారం 10 రోజులు బట్టి నామ కూడా లారీ ట్రాన్స్పోర్ట్ చంపేసిండు అంటే ఇట్లా మేము ఇప్పుడు అంటాను కదా, అట్లా చేయట్లేదు చేద్దుకు తప్పు. ఈ సీరియల్ నేను పిచ్చనా? నేను నాకు హిందీ ఇంగ్లీష్ మెడవస్తాను. సో ఇది ఇక్కడ రైతులు చెప్పే సమస్య ఏంటంటే, మేము 15-20 రోజుల నుంచి కూడా ఇక్కడికి వచ్చాము, ఇక్కడ సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు, ఆడవాళ్ళకి బాత్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి కూడా సమస్య అవుతుంది అని చెప్పేసి అని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అక్కడ చూస్తేనేమో సెక్రటరీ కానీ లేకపోతే కాంట్రాక్టర్ కానీ అంత కరెక్ట్ గానే చేస్తున్నాం, మేము అందరూ ఒకటేసారి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఎగబడుతున్నారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే ఒక్కరు ఎవరికైనా తప్పు జరిగింది మాకు అని చెప్పేసి అన్నప్పుడు ఒక్కరు గలం విప్పుతారు. ఇంతమంది రైతులు అయితే గలం అయితే విప్పరు కదా. మాకు ఈ సమస్య ఉంది, 15-20 రోజుల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, ఇల్లు లేదు, ఏం లేదు, పిల్లలు లేదు, అన్నీ కూడా 6 కాలం కష్టపడి మేము రోజంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఆ ప్రకృతి పరంగా పంట చేతికి వస్తుందా లేదా అన్నది ఒక సమస్య అయితే, ఇక్కడికి రైతు మార్కెట్కి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ మాకు వచ్చే సమస్యలు ప్రతి ఒక్కరు కూడా అంటే 1500 అని చెప్పేసి అని, 2000 అని చెప్పేసి అని, 3000 అని చెప్పేసి అని అమౌంట్ దండుకుంటున్నారని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతే రాజు, రైతే వెన్నుముక్క, రైతే అన్నం పెట్టే వ్యక్తి అని చెప్పేసి అంటారు. నిజంగా అన్నం పెట్టిన వాళ్ళు అన్నం తినకుండా హరిగోసపడుతున్నారు ఇక్కడ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో. ఇది ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్, 2వ వ్యవసాయ మార్కెట్. మరి ఇక్కడికి ఇంతమంది ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. మరి ఇట్లా ఈ రైతులు కష్టపడుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి తక్షణం తీరుస్తారా, లేదంటే కనుక ఇలాగే ఉంటుందా? చూడండి, ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు ఒక రైతు ఏమంటున్నాడంటే దాడికి వెళ్ళిపోతున్నాడు. అంటే కారణం, ఎన్ని రోజులు వెయిట్ చేస్తారో ఒక మనిషి? ఏ మనిషి అయినా, రైతు అయినా, సామాన్య మనుషులైనా ఎవరైనా కానీ ఆ వెయిట్ చేయాలని అంటే ఓపిక అనేది కొంతవరకే ఉంటుంది. 15-20 రోజులు ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? కలెక్టర్ కూడా మొన్న వచ్చారంట, సత్యశారద మేడం, ప్రతి ఒక్కటి కూడా అందరికీ మంచి చేస్తున్నారు. ఎక్కడ సమస్య అంటే అక్కడ ఓపికగా టైం తీసుకొని వెళ్తున్నారు. మరి ఇక్కడ ఈ రైతు కోసం పట్టట్లేదా? ఈ రైతుల సమస్యలు తెలియట్లేదా? సో దయచేసి వీళ్ళ సమస్యలు అతి శీఘ్రంగా పరిష్కరిస్తారని చెప్పేసి నా జీ న్యూస్ గంగా ప్రవాహం నుంచి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.